హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. వీడే నా అల్లుడు, వీడి పేరు పృథన్. మీరు మొన్న వీడియోలో చూశారు కదా. అండ్ నేనైతే నిన్న మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అండ్ రాగానే ఇక్కడ పిండి వంటలు చేసుకుందామని అనుకున్నాను. వేరే ఏమీ కాదు, కజ్జికాయలు చేసుకుందామని అనుకున్నాను. సరేలే, ఇది చేసుకునేది కూడా మీరు చూపించాలా అని మీరు అనుకోవచ్చు. ఏదో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటే నాకు ఒక ఆనందం, అంతే. అండ్ మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాము. ప్రాసెస్ అందరికీ తెలిసిందే, కొత్తగా అయితే ఏమీ కాదు. పప్పులు, కొబ్బరి, బెల్లం అండ్ కొన్ని గ్రౌండ్ నట్స్ అండ్ బాదాం అండ్ జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ పప్పులు బాగా పౌడర్ చేసుకోవాలి, బెల్లం అండ్ కొబ్బరి కూడా బాగా పౌడర్ చేసుకోవాలి. కొబ్బరిని లైట్గా గ్రేట్ చేసుకోవాలి, ఫుల్ మెత్తగా అయితే చేసుకోకూడదు. అండ్ మేమేం చేస్తామంటే, ఇది ఇక్కడ పిండి ఏం కలుపుతుంది కదా మమ్మీ, ఇది వచ్చేసి రవ. మేము దీన్ని చిరోటి రవ అని అంటాము. అండ్ దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసింటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ రవ్వతోనే మేము హోళిగే కూడా చేసుకుంటాము. అదే నేను ఇంతకు ముందు చెప్పింటిను ఒబ్బట్టు అని. మ్యాక్సిమంగా మేము మైదా అయితే యూజ్ చేయము. మా విశ్రుత్ అయితే స్కూల్కి వెళ్ళిండే, వాడు స్కూల్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాడు. కజ్జికాయల కోసం మేము వాడుతుండే పిండి రవ కాబట్టి ఒక 3 hours ముందే కలిపి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకేం ప్రిపేర్ చేసుకుంటాం అనే ముందు ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ ఏం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మమ్మీకి ఎలా ఉందని చాలామంది అడుగుతున్నారు. పర్వాలేదు మమ్మీకి, బట్ ఫుల్గా అయితే క్యూర్ అవ్వలేదు, ఇంకా కొద్దిగా పెయిన్ ఉంది. అందుకని మేమేం ఎక్కువగా చేపించట్లేము. మ్యాక్సిమం మమ్మీని కూర్చోపెట్టే ఏదైనా పని ఉంటే మేము చేయించుకుంటున్నాము. పిల్లల్ని పెట్టుకొని ఏదైనా పని చేయాలంటే అదొక పెద్ద టాస్క్. ఇప్పుడు మా ఇంట్లో అయితే 2 ఉన్నారు. మీరు చూస్తున్నారు, వాళ్ళ అల్లరైతే మామూలుగా లేదు. మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా చూపిస్తున్నారు. ఈ టైంలో అనిపిస్తుంది, అవసరమా ఇవన్నీ, బయట నుంచి తెచ్చుకొని తింటే సరిపోతుంది కదా అని. అయినా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్టే వేరు, ఆ ఫీలే వేరు. మాకైతే చాలా బాగా వచ్చింది మేము ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ అంటే కజ్జికాయలు. అండ్ మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టమో మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన మా విశ్రుత్ అంటూ స్వీట్స్ తినడం తెగ అలవాటు చేసుకున్నాడు. ఇంతకు ముందు అయితే వాడు తింటూనే లేదు, వాడికి బాగా నచ్చినట్టుంది స్వీట్. మీకు గనక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.